దైవజనుడు. నాకు ఏలి అంటే సత్యం ఇష్టం, నా ఫేవరెట్ ఆయన వస్తుంది. ఇది ఒక సైడ్. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం దగ్గరికి వచ్చింది, బయలు ప్రభుత్వం నరికి వేసేసారు. ఆయన ప్రార్థన చేస్తే వర్షం దిగి వచ్చింది. అంత ప్రార్థన యోగుడు. రాజుకు తడవలేదు, నువ్వు చస్తా వంటి చచ్చిపోయాడు రాజు సహాయం. అంత గొప్ప దైవజనుడు. అదర్ సైడ్, ఇంకొక సైడ్, ఇదంతా ఈ ఆహాబు వెళ్ళి తన భార్యకి చెప్తాడు, ఏలియా ఎలా చేశాడు, మన ప్రవక్తను అందరూ చంపేశాడు, బయలు దేవత గుళ్ళని పడదోసేశాడు. అప్పుడు ఆమె ఒక దూతను పంపించి, రేపు ఈ టయానికల్లా నువ్వు చంపించిన ప్రవక్తల్లో ఒక్కరిలాగా నేను చంపేస్తాను, కాసుకోమంటది. ప్రాణ భయము చేత పారిపోతా ఉన్నాడు. ప్రాణ భయం చేత పారిపోతా ఉన్నాడు. అక్కడ ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో, యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరం మంచైనా వర్షమైనా కురవదన్న ఆ భక్తుడు అక్కడ కొండ మీద ఉండి, నేనే దైవజనుడనైతే అగ్గిటికి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా కంటే దహించి ఆకలి వేసుకుంటూ మసిపోయినటువంటి అంత పవర్ఫుల్ సేవకుడు ఇక్కడ పారిపోతున్నాడు. ప్రాణ భయం చేత పారిపోతా ఉన్నాడు. అదర్ సైడ్ ఆఫ్ ది లైఫ్ అంటే జీవితంలో మరొక కోణాన్ని, ఒక కోణము శక్తి కలిగిన సేవకుడు, ఒక కోణము ఒక ఆడదాని మాటకు భయపడి పిరికి వాడిలాగా పారిపోతూ ప్రాణరక్షణ కోసము పరుగులు తీస్తున్న సేవకుడు. వ్యక్తికి 2 సైడ్లు ఉంటాయి. ఈ ఒక సైడు అగ్ని ప్రవక్త, ఒక సైడు పిరికితనముతో స్త్రీకి కలిసి పారిపోతున్నవాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పవర్ ఇక్కడ ఎందుకు లేదు, ఇది నా ప్రశ్న. ఆ సైడ్ ఉన్నటువంటి ఆ భక్తి, ఆ సైడ్ ఉన్నటువంటి ఆ శక్తి, ఆ సైడ్ ఉన్నటువంటి ఆ ప్రార్థన, ఈ మరో సైడ్ ఎందుకు లేదు, ఇది నా ప్రశ్న. మీకు తెలిస్తే చెప్పండి, ఎందుకు లేదు, కారణం ఏంటి? అక్కడ దేవుని వైపు చూశారు. నా దేవుడు నా ఎదుట ఉన్నాడు, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. నేను ఒక దేవుని పవర్ఫుల్ సేవకుడిని, నేనే దేవుని సేవకుడు అయితే అగ్ని దిగి వచ్చి కాల్చేస్తాను. మరి ఇక్కడ ఏమైంది? ఈ సైడు చెప్తాను లేదండి. మానవుడు తన తెలివిని ఏనండి, మానవుడు తన జ్ఞానాన్ని, తన బలాన్ని తన వైపు చూసుకున్నప్పుడు మానవుడు తిరిగి వాడై ఓడిపోయి ఈ సైడ్ పరిగెత్తుతూ ఉంటాడు, జీవితంలో కుంగిపోతూ ఉంటాడు. జీవితంలో మానవుడు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తాడో శక్తి పొందుకుంటాడు. తన వైపు చూసుకున్నప్పుడు హల్లెలూయా, మనిషి తన వైపు చూసుకున్నప్పుడు, తన పరిస్థితుల వైపు చూసుకున్నప్పుడు మనిషి కుంగిపోతాడు. ఆ కుంగుతలలో శాతం వచ్చేస్తుంది. తన డిస్కరేజ్ నిజమండి. మనుషుడు ఒక చిన్న డిస్కరేజ్, ఉదాహరణకి నాకెవరు సహాయం చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు బాగా పోయినా కూడా కనీసం నన్ను పలకరించే దిక్కు కూడా లేదు, అయ్యో నేను తృణీకరించబడిపోయాను, నేను బ్రతకటం వేస్ట్, అసలు నేను ఇంకెందుకు బ్రతకాలి. ఈ విధంగా ఒక మనిషి ఎప్పుడైతే తన్ను తాను కొమ్మ తీసుకుంటారో, దీన్ని ఇంగ్లీష్లో డిస్కరేజ్ అంటారు. ఆ చిన్న తృణీకారము, ఆ చిన్న డిసప్పాయింట్మెంట్ తన జీవితంలో పెద్ద కష్టాన్ని కలిగజేస్తుంది. అర్థమైతే చెప్పండి. ఒక చిన్న డిస్కరేజ్మెంట్,
అయ్యో నా వల్ల కాదు, ఇక నేను బ్రతకటం వేస్ట్, నేను బ్రతకూడదు, నేను చచ్చిపోవాలి అంతే. ఎంత నష్టాన్ని కలిగిస్తుందంటే అది నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకి, నీ ఆత్మకి ఎన్నడూ పోర్చలేనంత భయంకరమైన నష్టాన్ని నీ జీవితానికి, ఆ చిన్న డిసప్పాయింట్, ఆ డిస్కరేజ్ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దాన్ని సాటును సాతాన్ని చేస్తాడు. నిజమే, నువ్వు బ్రతక వేస్ట్, నువ్వు చచ్చిపో, బండి కింద పడు, మందు తాగు, ఉరేసుకో, చావు 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 వచ్చిందాక వదిలిపెట్టు. ఒక సైడు దేవుని బలము, దేవుని శక్తి. ఏ వ్యక్తి అయినా సరే జాగ్రత్తగా వినాలి. ఏ వ్యక్తి అయినా సరే నీ పరిస్థితులు బాగానప్పుడు, ఎవరు నిన్ను ఆదరించలేనప్పుడు, నాకెవరూ లేదనుకున్నప్పుడు, నీవు దేవుని వైపు, దేవుని వాక్యం వైపు, దేవుడు చేసిన కార్యాలని జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏదంత బలం వస్తుంది. ఎప్పుడైనా చూడండి, నేను కుంగిపోతున్నాను, నా జీవితం వేస్ట్, నేను ఎవరికి పనికి రావట్లేదు, నన్ను ఎవరు లెక్క చేయటం లేదు, ఈ బాకీలు, ఈ సమస్యలు ఎవరు మాట్లాడలేదు కుటుంబంలో, నేను ఎందుకు ఇలాగూ, ఈ చిన్న కుంగుబాటుతనము నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ బిడ్డలను అనాథరణ చేస్తుంది. నువ్వు దిక్కులేని పరిస్థితిలో నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు, పడైపోతావు. కానీ దేవుడి వైపుగా నా వ్యక్తి చూడగలుగుతుంది. ఆయన చేసిన కార్యాలు ఒక్కసారి తలంచుకుంటే, మీరు కూడా నండి చాలాసార్లు కుంగిపోయి ఉంటారు. ఎందుకు ఈ బ్రతుకు ముగించుకుంటే పోతావు. కానీ ఆ సైడ్, రెండో సైడ్ ఏంటి? పోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ పరిస్థితి ఏంటి? ఆ సైడ్ చూడలేదండి. సైతాను ఎప్పుడైతే నువ్వు కుంగుదలకు గురయ్యావో, నీ యొక్క మనోనేత్రాలకి అది చీకటి కలిగి చేస్తుంది. నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఒక రకంగా బ్లాక్ చేసేస్తున్నాడు, చీకటి చేసేస్తాడు. నువ్వు కుంగేవు అంటే దేవుడి వైపు చూడకుండా నీ వైపు, నీ పరిస్థితుల వైపు చూసుకొని నువ్వు కుంగేవు అంటే నీ మైండ్ని బ్లాక్ చేసేస్తుంది. ఇంక ఏం ఆలోచించలేవద్దు, దేవుడి వైపు చూడలేవద్దు. అది ఎప్పుడైతే నువ్వు ఆ విధముగా కుంగుతావో, ఆ డిస్కరేజ్మెంట్ నిన్ను మరణం వరకు తీసుకెళ్ళిపోతుంది. మరణం వరకు తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడాను నేను కుంగిపోతూ ఉన్నాను అనుకున్నప్పుడు నీకు గుర్తొస్తే దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లేదా నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను కొంచెము ఆలోచించి వెనక్కెళ్తే ఆ కుంగుబాటు అనేది ఉండదు. శక్తిని పొందుకుంటాం ఆటోమేటిక్గా. దేవుడు ఎప్పుడు నీ పక్కన ఉంచుకొని నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసిన పనులను జ్ఞాపకం చేసుకో అని ఆ సైడ్ నుంచి దేవుడు చెప్తా ఉంటాడు. ఈ లోపు నీ కుంగుబాటును బట్టి సాతాను ఏం చేస్తాడంటే నీ మైండ్ని అంతా కూడాను ఒక చీకటి గుయ్యాలలాగా చేసేస్తాడు. ఇక ఎప్పుడు చూడనవద్దు. సావు 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 అంటే ఒక్కసారి దేవుడి వైపు చూడగలిగితే అద్భుతంగా నీ జీవితాన్ని పట్టుకొని ఆయన మలచగలడు. ఆయన మాట్లాడతాడు కూడా. ఆయన మాట్లాడతాడండి. ఏరియా ఎప్పుడైతే కుంగిపోయాడో, ప్రాణప్రయము చేత పారిపోయాడో, పరుగు పాపమాడు వృద్ధుగా ముసలితనములు ఎంత పరిగెత్తాడో, ప్రాణము గుప్పెట్లో పెట్టుకొని ఒక రేగు చెట్టు కిందకి వెళ్ళి ఆ ముళ్ళన్నిటినీ మూసుకొని ఆ కర్రతో శుభ్రం చేసుకొని, మదరే వృక్షం అంటే రేగు చెట్టు, ఆ రేగు చెట్టు కింద పడుకొని ఆపడి నిద్రపోతాడు. అలిసిపోతాడు బాగా. మనస్సు ఎప్పుడైతే కుంగిపోద్దో శరీరం అలిసిపోతుంది. ఏ పని చేయలేవు, అసలు ఏ పని చేయబుద్ధిగా అన్నం తిన్న సహించదు. నీ మైండే అంతా కూడాను చీకటి అయిపోతుంది. ఇది ఒక బ్లాక్, మా మైండ్ అంతా ఖాళీ అయిపోయి అలాగూ పడుకొని నిద్రపోతా ఉంటే దేవుడు ఆయన్ని
నీకు ఉపయోగకరమైన వ్యక్తులను వదిలిపెట్టడండి. వెంటనే దేవుని దూత, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దూత, దేవుని దూత అంటే యేసుక్రీస్తు వారిని మనం తలంచుకోవాలి. యేసుక్రీస్తు వారికే స్వాతంత్రం. దేవుని దూత వచ్చి ఏలియాతో మాట్లాడుతూ ఉంటాయి. చూడండి 5వ వచనం. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. హల్లెలూయా. దేవుని దూత ముట్టినప్పుడు మనుష్యుడికి విపరీతమైన శక్తి వస్తుందండి. ప్రకటన గ్రంథంలో యోహాను గారు కూడాను ఆ దేవుణ్ణి చూసినప్పుడు చచ్చిన వాడి వలె పడి ఉంటాడు. చచ్చిన వాడి వలె. చూడండి అక్కడ హల్లెలూయా. ఇక్కడ ఒక రకంగా చచ్చిపోయిన వాడి వల్ల నిద్రపోతా ఉంటే దేవదూత వచ్చి ముట్టిందంట. నిజంగాండి, నువ్వు డిస్కరేజ్ అయినప్పుడు నీ జీవితము సాతానుడు నిన్ను ముగించాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని వెంటబడతా ఉన్నప్పుడు దేవుడు నిన్ను వెన్నంటి నడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగానే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే వెంటనే నిన్ను ముడతాడు ఆయన. నీ బ్లాక్ అయిన మైండ్ ఓపెన్ అవుతుంది. దేవుడి వైపు చూస్తాం. ఒక టైంలో నేను ఉరేసుకొని చచ్చిపోవాలనుకున్నాను. అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఉరికెను, ఉరి పెట్టుకుంటూ ఉన్నానండి. ఉరి పెట్టుకుంటూ ఉన్నాను. అసలు నేను వర్ణించలేనండి. ఆ దేవుడి ప్రేమను వర్ణించలేదు. ఎంత చక్కని స్వరం అండి. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఆయనకి అనిపించిందేమో ఇదో బైబుల్ నేను పడుకోవాలనుకున్నాడేమో ఆయన. ఒక్కసారి బైబుల్ చూడు. ఇదే స్వరము నా హృదయంలో, నా మైండ్లో. దాన్ని బ్లాక్ చేస్తూ తగ్గించుకొని తన్ను 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 అనేటువంటి ఒక ఒత్తిడి, భయంకరమైన ఒత్తిడి. మళ్ళీ ఒక మెల్లటి స్వరం. ఎంతో సత్యం చెప్తున్నాను నేను. కొన్నిసార్లు ప్రభు స్వరాన్ని నేను విన్నా అనుభవం నాకు. ఈ ఒక్కసారి నా మాట విని ఎంత జాలిగా, ఎంత ప్రేమగా నా తండ్రి మాట్లాడతాను. ఈ ఒక్కసారి నా మాట విని, ఈ ఒక్కసారి నా మాట విని నా మైండ్ మాట వైపు తిరిగిందండి. తగిలించుకున్నాను, తన్నుపోతున్నాను. పెద్ద ఒత్తిడి తన్ను తన్ను అని. కానీ మంచి అడిగలిగిన తండ్రి స్వరం ఒక్కసారి నా మాట విని దిగి బైబిల్ తెరిచు. అంతేనండి, బైబిల్ తెరిచి నా ప్రభు మాట్లాడాడు. నా జీవితం మారిపోయింది.